సో యూఐ లో డీప్ గా అప్పుడైనా వెళ్ళాలనుకోవట్లా. దాంతో పాటు వీడియో ఎడిటింగ్ లో కొన్ని నాకు ట్రిక్స్ తెలియాలనుకుంటుంది. ఐ డోంట్ ఫీల్ టూల్ ఇస్ మ్యాండేటరీ ఆర్ ఇంపార్టెంట్ థింగ్. వీడియో ఎడిటింగ్ అని అంటే టూల్ నేర్చుకోవడం కాదు, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం. 9,000 రూపీస్ కోర్స్ తీసుకున్నా. మరి యూఐ ఉండగా వీడియో ఎడిటింగ్ ఎందుకు వస్తున్నానంటే, సో ఎందుకు అనంటే నేను నేర్చుకునే కాన్సెప్ట్ నుంచి మీరు కూడా నేర్చుకునే ఛాన్స్. నాట్ ఓన్లీ యూఐ ఆస్పెక్ట్ లో మాత్రమే స్టిక్ అవ్వాలి నేను అనుకోవట్లా. సో నేను ఇంతమంది ముందు ప్రామిస్ చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు డూ ఇట్. ఆ 9,000 రూపీస్ నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీకు ఫ్రీగా షేర్ చేస్తాను. ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వాట్ ఐ లెర్న్. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ ఫర్ మీ. సో I have to do it. See, I'm not posting lots of videos because I'm too busy with my works and నా స్టూడెంట్స్ క్లాసెస్ చెప్పుకుంటూ చాలా బిజీగా అవుతుంది. బట్ నా సెల్ఫ్ డెవలప్మెంట్ విషయంలో నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనమాట. అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అని అంటే ఏదైనా స్కిల్ నేర్చుకోవడం, కన్ఫర్మ్ గా ఎవ్రీ డే అట్లీస్ట్ 1 hour ఇవ్వాలన్న థాట్ తో ఉంటాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలి అని అనుకుని నేను ఫిగర్ అవుట్ చేసుకుంటున్నాను. సో యూఐ లో డీప్ గా అప్పుడైనా వెళ్ళాలనుకోవట్లా. ఐ హావ్ అదర్ ప్లాన్స్ ఫర్ దట్. కానీ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ ని ఫైండ్ అవుట్ చేశాను అనమాట. ఏంటి అని అంటే అది వీడియో ఎడిటింగ్. నేను నా ఎంటైర్ వీడియోస్ ని నేను చూస్తున్నప్పుడు అండ్ సమ్ అదర్ క్రియేటర్స్ వీడియోస్ చూస్తున్నప్పుడు నేను ఇలాంటిది చేస్తుంటే బాగున్నాను, అలాంటిది చేస్తుంటే బాగున్నాను అన్న ఐ హ్యావ్ అన్ ఐడియా. బట్ ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్. అంటే ఆ టెక్నిక్స్ ఎలా వాడాలి ఏంటనో తెలియదు. బట్ రైట్ నౌ ఫర్ ఎవ్రీ వీడియో ఐఎమ్ యూజింగ్ ఫిల్మోరా అనమాట. ఇట్స్ అ బేసిక్ టూల్. లైఫ్ టైమ్ యాక్సెస్ తీసుకున్నాను. సో అందులో అన్ని చేయలేము, కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా చేయాలంటే వాడు ఇచ్చిన ప్రీసెట్స్ కొన్ని కట్స్ తో చేయగలుగుతాము. బట్ దాంతో పాటు వీడియో ఎడిటింగ్ లో కొన్ని నాకు ట్రిక్స్ తెలియాలనుకుంటున్నా అండ్ వీడియో ఎడిటింగ్ బేసిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నా. సి ఐ డోంట్ ఫీల్ టూల్ ఇస్ మ్యాండేటరీ ఆర్ ఇంపార్టెంట్ థింగ్. అంటే టూల్ ఒకటి వస్తే మనము వీడియో ఎడిటింగ్ చేసేయచ్చు అన్న దాన్ని బిలీవ్ చేసే పర్సన్ కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇంక్లూడింగ్ యూఐ ఆల్సో. ఫిగ్మా వస్తేనే అయిపోద్ది అని అనుకునే మనిషిని అయితే కాదు. సో అలానే అది ఏ డిజైనింగ్ కైనా ఏ స్కిల్ కైనా సరే అది వర్త్ వస్తుంది. సో ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు లెర్న్ వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ అని అంటే టూల్ నేర్చుకోవడం కాదు, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం. వీడియో ఎడిటింగ్ లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ ట్రాన్సిషన్స్ మార్చడము అండ్ దెన్ స్టోరీ చెప్పడము. సి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో. దీన్ని నేను ఒక స్టోరీ టెల్లింగ్ వేలో ఎలా కట్ చేసి చూపించవచ్చు, ఎలా విజువల్స్ పెట్టచ్చు, ఎలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టచ్చు, వాట్ కైండ్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఐ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్సైడ్ దిస్ వీడియో, అండ్ ఎలాంటి మైక్ వాడాలి, ఎలాంటి స్టోరీ చెప్పుకోవాలి, కెమెరా పాయింట్ అంటే కెమెరాని ఎలా పెట్టాలి, లైట్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ లైట్ ని యూజ్ చేసుకొని కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఇలాంటి లాట్స్ ఆఫ్ స్టఫ్ ఉన్నదని నాకు తెలుసు. బట్ ఐ డోంట్ నో డీప్ ఇన్ టు వీడియో ఎడిటింగ్ అనమాట. మరి యూఐ ఉండగా వీడియో ఎడిటింగ్ ఎందుకు వస్తున్నానంటే చెప్పు. See, UI/UX is my full-time job and I do teach UI/UX as well. But when I decided to create a content on UI/UX గానీ లేదంటే పర్సనల్ స్టఫ్ ఏదైనా చెప్పాలనుకున్నా దానికి సంబంధించిన వీడియో ఎడిటింగ్ టెక్నిక్స్ కూడా నాకు తెలిస్తే, అంటే స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ఇలాంటివి కూడా తెలిస్తే ఐ కెన్ కన్వే ద కాన్సెప్ట్ ఇంకా బెటర్ గా ఇంకా నీట్ గా చేయాలి అని అనుకుని, అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ అనుకుంటూ ఐ టుక్ అ కోర్స్. 9,000 రూపీస్ కోర్స్ తీసుకున్న. కోర్స్ ఏంటి అన్నది నేను డీటెయిల్ గా చెప్పాలనుకోవట్లా. అది ఎంటైర్ కోర్స్ చేసిన తర్వాత అందులో నా వీడియో ఎడిటింగ్ అదంతా నేను బాగానే ఉంది, కాంటెంట్ అంతా బాగానే ఉందంటే ఎక్కడ ఏంటన్నో చెప్తా. సో నేను చెప్పాను కదా ఫిల్మోరా యూజ్ చేస్తున్నాను. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ దే టీచ్ మీ, దట్ ప్రీమియం ప్రోవా లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ టూల్స్ చెప్తారా, ఏమేమి టెక్నిక్స్ చెప్తారు, ఏమేమి కాన్సెప్ట్ చెప్తారు, ఇలాంటివన్నీ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ డూ ఇట్ ఇన్ వ్లాగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. వాట్ ఐ లెర్న్, నేను ఏమైతే నేర్చుకుంటానో అది ఎవ్రీ డే వన్ వీడియో కింద అప్లోడ్ చేస్తా ఉంటా. ఎవ్రీ డే కాకపోయినా 2 days కి ఒక వీడియో, 2 days కి ఒక వీడియో అన్నట్టు నేను పోస్ట్ చేస్తా ఉంటా. సో ఎందుకు అని అంటే నేను నేర్చుకునే కాన్సెప్ట్ నుంచి మీరు కూడా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఒకవేళ ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ట్రాకింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇప్పుడు స్నాప్చాట్ లో స్ట్రీక్స్ ఎలా ఫాలో అవుతారో ఐ వాంట్ టు డూ ఇట్ లైక్ దాట్. ఒక స్ట్రీక్ ఫార్మాట్ లో 2 days కి ఒకసారో 1 day కి ఒకసారో ఐ వాంట్ టు డూ ఇట్. సో అలా నేను ఒక కైండ్ ఆఫ్ ప్రామిస్ నాకు నేను చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ ఫాలో మై కంటెంట్. ఎంటైర్ నేను కూడా నేర్చుకుంటాను కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేను. ఒకవేళ నాకు కాన్ఫిడెంట్ గా వచ్చింది నేను ఇది ఇలానే చేయండి అని చెప్తా. నేను నేర్చుకుంటున్నట్టు లాగింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ చెప్తా
ఓకే. అండ్ దెన్ వీడియో ఎడిటింగ్ బాగా నేర్చుకున్న తర్వాత మన డిజైన్ హారిజాన్స్ ఛానల్లో ఐ వాంట్ టు డూ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ కాంటెంట్ ఆన్ డిజైనింగ్ ఆస్పెక్ట్స్ అనమాట. నాట్ ఓన్లీ యూఎక్స్ ఆస్పెక్ట్ లో మాత్రమే స్టిక్ అవ్వాలి నేను అనుకోవట్లే. ఒక కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ థింకింగ్ అన్న కాన్సెప్ట్ ఉంది, లేదంటే స్టోరీ బోర్డ్ అన్న కాన్సెప్ట్ ఉంది. అలా స్లోగా వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు కాకుండా ఐ వాంట్ టు డూ ఇట్ మోర్ దెన్ దాట్. సో అవన్నీ చేయాలంటే నేను కూడా వీడియో ఎడిటింగ్ మీద నేను నేర్చుకోవాలి కదా. నేను ఏం నేర్చుకున్నాను కన్ఫర్మ్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేను ఇంతమంది ముందు ప్రామిస్ చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు డూ ఇట్. సో దానికోసం ఈ కమిట్మెంట్ లా తీసుకుంటున్నాను. వీడియో ఎడిటింగ్ ఎన్ని వర్క్స్ ఉన్నా సరే ఐ హ్యావ్ టు లెర్న్ అట్లీస్ట్ వన్ కాన్సెప్ట్. ఆ వన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. ఇస్ దట్ యూస్ఫుల్? అంటే వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఇప్పుడు నేను 9,000 పే చేశాను. ఆ 9,000 నేను మళ్ళీ అదొక కోర్స్ లా పెట్టి నేనెంత చేయాలనుకోవట్లా. ఆ 9,000 రూపీస్ నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీకు ఫ్రీగా షేర్ చేస్తాను. ఆ 9,000 రూపీస్ నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీకు ఫ్రీగా షేర్ చేస్తాను. అంటే ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దే టీచ్ మీ అబౌట్ ప్రీమియం ప్రో షార్ట్ కట్స్. ప్రీమియం ప్రోలో ఇలా యాడ్ చేయండి ఎఫెక్ట్, యూనో ఈ లచ్ యూస్ చేయండి, సంథింగ్ ఏదో చెప్పారు అనుకోండి. సో ఐల్ టీచ్ యూ దాట్. ఓకే, it's not teaching. I'll explain everything what I learned. Okay, I think this is gonna be wonderful. ఈ వీడియో ఫస్ట్ కి ఇలా ఉంది కదా, నా వీడియో ఎడిటింగ్ కోర్స్ అయిపోయేటప్పటికి నా వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి మీరు. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ ఫర్ మీ. సో ఐ హ్యావ్ టు డూ ఇట్. నేను ఫుల్ టైమ్ జాబ్ చేస్తా ఉంటాను, 9 to 6 చేయాలి కన్ఫర్మ్ గా. అండ్ స్టూడెంట్స్ క్లాసెస్ చెప్పాలి. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు డూ ఇట్. వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, రికార్డ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, మళ్ళీ ఆ వీడియోని ఎడిట్ చేయాలి. ఇవన్నీ చేయాలి కదా, చేస్తారు కన్ఫర్మ్ గా చేస్తారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రామిస్. లేదంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దిస్ పర్టికులర్ వ్లాగింగ్, యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.